హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో చాలా మంచి న్యూసే రావడం జరిగింది. మరి న్యూస్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ అబ్జర్వ్ చేస్తే సిలబస్ పైన అయితే పూర్తి క్లారిటీ ఇచ్చారు. పాతదా కొత్తదా అనే దానిపైన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వయసు పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమయం పెంచేటువంటి ఆలోచనలో ఉన్నారనే దానిపైన కొంచెం క్లారిటీ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఒక మంచి న్యూస్ లాంటిది మనం చెప్పుకోవచ్చు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్. మరి ఎస్జిటి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్, అంటే యాక్చువల్గా అయితే నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఆ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు వరకు తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉంటే ఈ రోజు కూడా జాయిన్ కాగలరు. ఆలస్యం చేసుకోవద్దు. కేవలం 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ, కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్, నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్. విల్లింగ్ ఉన్న వాళ్ళు 600 రూపీస్ ఈ నెంబర్కు పే చేసి ఇదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాటు, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా. మీకు నిన్నటి షెడ్యూల్తో పాటు ఈరోజు షెడ్యూల్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి షెడ్యూల్ కూడా మీకు నిన్న షెడ్యూల్ ఇచ్చాము, ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. అంటే నిన్న ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో వాటిని బేస్ చేసుకొని ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. మీకు 2 పంపిస్తా. ఈరోజు జాయిన్ అయిన వారికి ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, టెట్ డిఎస్సి రెండింటి పరంగా ఇచ్చాము. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము, శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఇచ్చాము సైకాలజీ పరంగా. ఇవే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈవీఎస్, సైన్స్, సోషల్, ఎస్జిటి ఫుల్ కోర్స్ అనమాట. డిఎస్సికి సంబంధించింది కూడా ఇస్తాం. డిఎస్సిలో ఈ 3 టాపిక్స్ మాత్రము టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇద్దరికి యూజ్ అవుతుంది. మరి 4వ టాపిక్ మాత్రము ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట. ఇలా డిఎస్సి ఏది ప్రిపేర్ కావాలి, టెట్ ఏది ప్రిపేర్ కావాలి క్లియర్గా సపరేట్ చేసి అయితే షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. సో నిన్న వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్గా 600 రూపీస్ పే చేసైనా కానీ ఇదే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాటు, మీ పేరు, మీ జిల్లా పంపించండి, షేర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మెయిన్ ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. అంటే అంతకుముందు డిఎస్సి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు మళ్ళీ రాబోయే డిఎస్సికి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అనే దానిపైన క్లియర్గా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా సిలబస్ పైన కూడా ఇక్కడ క్లారిటీకి ఇచ్చాడు చూడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి. టెట్ సిలబస్లో మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. అంటే ఫిబ్రవరి 2024లో ఏదైతే టెట్కు సంబంధించినటువంటి సిలబస్ ఉందో, ఫిబ్రవరి 2024లో ఏదైతే సిలబస్ ఉందో టెట్కి, అదే సిలబస్సే ఇప్పుడు ఉంటుంది. సిలబస్ పైన ఎటువంటి అపోహలు వద్దు అని దానిపైన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, 3rd నుంచి 9th క్లాస్ వరకు ప్రజెంట్ ఏదైతే, అంటే లాస్ట్ ఇయర్ వరకు ప్రజెంట్ ఏదైతే సిలబస్ ఉందో అది ఫాలో కావాలి. 10th సిలబస్ ఒక్కటి ఈ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది. సో 10th సిలబస్ ఒక్కటే ఇయర్ చేంజ్ చేయడం జరిగింది కాబట్టి 10th ఓల్డ్ సిలబస్ చదువుకుంటూ 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు లాస్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రజెంట్ స్కూల్స్లో ఏదైతే రన్ అవుతుందో అదే సిలబస్ ఫాలో అవ్వండి అనే దానిపైన ఫుల్ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వయోపరిమితి పైన కూడా మెగా డిఎస్సిలో వయోపరిమితి పెంచాలి అనే దానిపైన కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి అనేటువంటి పాయింట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ 4 జిల్లాలలో పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి అనేటువంటి న్యూస్ కూడా లోకేష్ దృష్టికి రావడం అయితే జరిగింది. అంటే ప్రకాశం జిల్లా, నెక్స్ట్ శ్రీకాకుళము, నెల్లూరు, అదేవిధంగా అనంతపురము, ఈ 4 జిల్లాల్లో పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. మరి దాని గురించి ఎలా నిర్ణయం తీసుకుంటారో మనము వెయిట్ చేయాల్సిందే.
నెక్స్ట్ ఇంకొక అంశం పైన కూడా మీకు చెప్పాను కదా ఫుల్ క్లారిటీగా. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి టెట్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులైతే వస్తున్నాయి. అంతకుముందు టెట్ అయిపోయిన తర్వాత 30 డేస్‌లోనే డిఎస్సి పరీక్షలు అనేటువంటి న్యూస్ మనకు హైలైట్ అయింది. కానీ ఇక్కడ క్లియర్‌గా చెప్పారు, మెగా డిఎస్సికి టెట్‌కి మధ్య ఎక్కువ సమయం ఉండాలి అనే దానిపైన కూడా ఆలోచనలో అయితే ఉన్నారు అనేది కూడా మనకు ఒక స్పష్టమైనటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం మీద 4 పాయింట్స్ హైలైట్ అయ్యాయి. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2024 ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్. థర్డ్ క్లాస్ నుంచి 9థ్ క్లాస్ వరకు ప్రెజెంట్ స్కూల్స్‌లో ఏదైతే జరుగుతుందో అదే సిలబస్. 10థ్ ఓల్డ్ చదువుకోవాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. ఎస్‌జిటి వాళ్ళైతే మాత్రము టెట్ పరంగా 3rd to 8th చదువుకోండి. డిఎస్సికి అయితే 9th కూడా చదువుకోండి. సో అది సిలబస్ పైన ఫస్ట్ క్లారిటీ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వయోపరిమితి సడలింపుపై కొంచెం చర్చలు జరుగుతున్నాయని ఇచ్చారు. నెక్స్ట్ డిఎస్సికి, టెట్‌కి అంటే టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి మధ్య సమయం ఎక్కువగా ఉండేటట్టయితే ఆలోచనలో ఉన్నారనేటువంటి న్యూస్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇది ఈనాడు పేపర్‌లో. నెక్స్ట్ మరో పేపర్‌లో న్యూస్ కూడా వచ్చారు. పకడ్బందీగా మెగా డిఎస్సి నిర్వహించాలి. అవకతవకలకు తావివ్వద్దు. న్యాయపరమైనటువంటి వివాదాలు లేకుండా ముందుకెళ్దాము. పాఠశాలల్లో అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనకు మంత్రి లోకేష్ ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా న్యూస్ అయితే సేమ్ న్యూస్. బట్ ఇక్కడ హై హెడ్లైన్ ఒక్కటి మారింది. మిగతాదంతా కాపీ పేస్ట్. సిలబస్ పైన క్లారిటీ, అదేవిధంగా టెట్, మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలి. నెక్స్ట్ జిల్లాల్లో తక్కువ పోస్టులు ఉన్నటువంటి వాటిపైన కొంచెం లోకేష్ దృష్టికి రావడం జరిగింది. వీటిపైన హైలైట్ చేశారు. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫిబ్రవరి 2024లో ఏ సిలబస్ అయితే టెట్ నిర్వహించామో అదే సిలబస్ జూలై 2024లో పరీక్ష నిర్వహించబోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. సిలబస్‌లో ఎటువంటి మార్పు చేయలేదని, పాత సిలబస్‌తో టెట్ నిర్వహణ అంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు నిజం లేదని మంత్రికి తెలియచేయడం అయితే జరిగింది. సో సిలబస్ పైన మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. ఇంకా మీ ప్రిపరేషన్ అయితే ఆపేసేయొద్దు. సో మరో న్యూస్ పేపర్‌లో కూడా ప్రజాశక్తి ఆ న్యూస్ పేపర్‌లో కూడా పకడ్బందీగా మెగా డిఎస్సి. సో కంటెంట్ మాత్రము సేమ్. సో ఏది ఏమైనా కానివ్వండి, సిలబస్ పైన ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి మీ ప్రిపరేషన్‌లో మీరుండండి. సో టెట్‌కి, డిఎస్సికి మధ్య సమయం కూడా ఎక్కువ ఉండేటట్లుగా లోకేష్ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇదొక మంచి అవకాశము. బాగా ప్రిపేర్ అవ్వండి. వయోపరిమితి పెంచేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఓసీ క్యాండిడేట్స్‌కి ప్రెజెంట్ అయితే 44 కదా డిఎస్సికి. సో పెంచే ఆలోచనలో ఉన్నారు అనేటువంటి న్యూస్ కూడా మనకైతే హైలైట్ అవుతుంది. ఏది ఏమైనా కానివ్వండి, మీ ప్రిపరేషన్‌లో మీరుండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఎవరైనా మన గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే, ఎస్పెషల్లీ ఎస్‌జిటి పరంగానే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మనము. జాయిన్ కావాలి అనుకుంటే టెట్‌తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంది. నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే జాయిన్ కాగలరు. థ్యాంక్ యూ.